పేట నియోజకవర్గం మరియు మానకొండూరు నియోజకవర్గ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. చిన్నకోడూరు నుంచి ఇల్లంతకుంటకు ఏదైతే రోడ్ శాంక్షన్ అయిందో డబుల్ రోడ్ ను ఈ రోడ్ ను మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసింది. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే వెంటనే ఈ రోడ్ కు శాంక్షన్ అయినటువంటి నిధులన్నింటినీ కూడా నల్గొండకు మళ్ళీ తీసుకుపోతా ఉన్నాడు ఈ రోజు ఆర్ఎండ్బి మినిస్టర్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మేము పక్కనే ఉన్నటువంటి ఇల్లంతకుంట ఏదైతే మానకొండూరు కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుందో మానకొండూరు కాన్స్టిట్యున్సీగా మన కాంగ్రెస్ ఎమ్మెల్యే కమ్మపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. కమ్మపల్లి సత్యనారాయణ గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాము. కమ్మపల్లి సత్యనారాయణ గారు, చిన్నకోడూరు నుంచి ఇల్లంతకుంటకు రోడ్డు పడితే మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా బాగుపడతారు. మీరు ఎందుకు ఈ రోడ్డు నిధులను తరలించుకోపోతా ఉంటే నోరు మేపడం లేదు? ఇక్కడ ప్రజలు బాగుపడడం మీకు ఇష్టం లేదా? మీ పదవి కోసం మీరు పెదవులు ఎందుకు మూసుకుంటారని చెప్పి మేము కమ్మపల్లి సత్యనారాయణ గారిని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా చిన్నకోడూరు మండలానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మీరు కూడా సమాధానం చెప్పండి. మన రోడ్ను తరలించకపోతా ఉంటే మీరు మాట్లాడటం లేదు, కానీ హరీష్ రావు గారి గురించి రంగనాయక్ సార్ మీద లేనిపోని నిందలు వేస్తా ఉన్నారు. ముందు అవి కాదు, మన నుంచి తరలిపోతున్నటువంటి రోడ్లను, బిల్డింగ్లను మీరు మీ సీఎం గారితో కావచ్చు, మీ మంత్రి గారితో కావచ్చు మాట్లాడి తిరిగి యథావిధిగా మనకు తీసుకురండి. ఆ తర్వాత ఏదైనా విషయం ఉంటే మాట్లాడండి తప్ప లేనిపోని దొంగ మాటలు చెప్పి ఇక్కడ ప్రజలను ఇంకా మోసం చేసుకుంటూ ఓట్లు అడుగుతా ఉన్నారు. మనము చూస్తున్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు గుంటలుగా మిగిలిపోయింది. రేపు పొద్దున ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కింద పడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? కమ్మపల్లి సత్యనారాయణ బాధ్యత వహిస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా? లేదంటే ఆర్ఎండ్బి మినిస్టర్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బాధ్యత వహిస్తారా? చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోడ్ను యథావిధిగా పనులు పునఃప్రారంభించకపోతే మేము రానున్న మీరు పార్లమెంట్ ఎన్నికలలో మా గ్రామానికి వచ్చి ఓట్లు ఏ విధంగా అడుగుతారో మేము కూడా చూస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.